పాత కలయికలు ప్రస్తుత ఇష్టాలను ప్రభావితం చేస్తాయి. మీకు కొన్ని విదేశీ భాషలంటే చాలా ఇష్టం ఉన్నట్లు, వాటిని తొందరగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నట్లుగా మీరు కనిపెడతారు. ఉదాహరణకు, మేడం గలీకూర్కి అనేక బెంగాలీ మాటలను ఎంత సులువుగా నేర్చుకుందో చూసి నేను ఆశ్చర్యపోయాను. కొన్ని భాషలంటే మీకుండే ప్రత్యేకమైన ప్రేమ గత జన్మల సాంగత్య ఫలితం. మీరు జర్మనీ, ఫ్రెంచ్, చైనీస్ లేదా బెంగాలీ భాషల పట్ల ఆకర్షితులవడానికి కారణం మీరు వాటిని ఇంతకు ముందు మాట్లాడారు. ఈ మధ్య ఒక అమెరికా యువతిని నేను కలిశాను. ఆమె నాతో అంది, నేను తూర్పు దేశాల భాషలను ఎన్నడూ అధ్యయనం చేయలేదు, కానీ చాలాసార్లు కొన్ని పరాయి భాష పదాలను నా మనస్సులో వింటుంటాను. నేను వాటిని చెప్పగలను, కానీ వాటి అర్థం ఏమిటనేది నాకు తెలీదు. ఆమె తక్షణమే 9 బెంగాలీ పదాలు పలికింది. ఈ జన్మలో ఆమె ఆ భాషను ఎన్నడూ చదవనూ లేదు, లేదా ఎవరైనా బెంగాలీ మాట్లాడుతున్న వాళ్ళని ఎరుగనూ ఎరగదు. అయినప్పటికీ ఆమెకు ఈ పదాలు తెలుసు. ఆమె చక్కగా వాటిని ఉచ్చరించింది. ప్రయాణాలలో మీరు కొన్ని దృశ్యాలను మిగిలిన వాటికన్నా ఎక్కువగా ఇష్టపడడం మొదలు పెడతారు. ఏదైనా ఒక ప్రదేశం మిగిలిన వాటన్నింటికన్నా మీకు ఆకర్షణీయంగా అనిపిస్తే మీరు ఆ ప్రాంతంలో బహుశా ఇంతకు ముందు ఉండి ఉంటారు. కాబట్టి ఈ విధమైన వివిధ సంకేతాలను బట్టి మీ గత జన్మలను గురించిన కొన్ని సాధారణమైన అభిప్రాయాలకు మీరు రావచ్చు. ఇక్కడి నుంచి ఇంతకు ముందు మీరేమిటి అనే దాని గురించిన లోతైన జ్ఞానాన్ని ధ్యానం ఇవ్వగలదు. అప్పుడప్పుడు ఇలా జరగవచ్చు. మీరొక నిర్దిష్టమైన ప్రదేశానికి మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు అక్కడ మీరు కొన్ని నిర్దిష్టమైన సన్నివేశాలను గుర్తుపట్టొచ్చు. కానీ మీరు చెప్పే సన్నివేశాలలోని వ్యక్తులు అక్కడ లేకపోవచ్చు. అప్పుడప్పుడు మీరు కొందరిని కలవగానే వాళ్ళు ఇంతకు మునుపే మీకు తెలిసినట్లుగా మీకు అనిపించవచ్చు. నాకు సంబంధించినంతవరకు ఈ గుర్తించడమనేది ఎప్పుడూ వెంటనే జరుగుతుంది. విశేషించి వాళ్ళు కనుక ఇంతకు ముందు నా శిష్యులైతే. గత జన్మ అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి సంబంధించిన ఈ యథార్థమైన సంఘటన ప్రపంచ ప్రసిద్ధమైంది. భారతదేశంలో ఒక కుగ్రామంలో పుట్టిన ఒక చిన్న అమ్మాయి భారతదేశంలోని వేరే భాగంలో ఉన్న మరొక గ్రామాన్ని చూడాలని వివరించలేని విధంగా గాఢంగా కోరుతూ వచ్చింది. ఆమె పరిస్థితి ఎంత గంభీరమైందంటే వైద్యులు ఆ అమ్మాయిని దూరంగా ఉన్న ఆ గ్రామానికి తీసుకువెళ్లడం మంచిదని సలహా ఇచ్చారు. వాళ్ళు ఆ పని చేశారు. ఆమె సహచరులు విస్మయం చెందే విధంగా ఆ గ్రామపు పొలిమేరలు చేరిన మరుక్షణం నుంచి ఆ గ్రామంలో ఉన్న అన్నిటి గురించి క్షుణ్ణంగా వివరించడం మొదలుపెట్టింది.